brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీలో పార్టీల పర్ఫార్మెన్సెస్ ఏ రకంగా ఉన్నాయి చూద్దాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైకిల్ సత్తా చాటింది. పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ బలపరిచిన పీఆర్టీయూ అభ్యర్థి విజయ్ దుందుబి ఓడించారు. మేధావులంతా తమ వైపే ఉన్నారు అంటున్నారు కూటమి నేతలు. ఏపీలో ఫ్యాన్ మూలన పడ్డం తప్పదు అంటున్నారు. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా స్పష్టంగా కనిపించింది. ఎన్నికలు జరిగిన 3 స్థానాల్లోనూ ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూటమి బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపొందారు. పీడీఎఫ్ అభ్యర్థి వీరరాఘవులపై 77,461 ఓట్ల మెజార్టీతో రాజశేఖరం విజయం సాధించారు. 2 జిల్లాల్లోని 34 నియోజకవర్గాల్లో మా క్యాడర్ అంతా కూడా కలిసికట్టుగా పనిచేసింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు, కూటమి నాయకులు పనిచేసాం కలిసికట్టుగా. ఇది ఒక కూటమి విజయం. ఈ విజయం అన్నది పట్టభద్రులు మరి మా మీద ఉన్న నమ్మకం, ఈ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో ఇంత అత్యధిక మెజార్టీ గెలిపించారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావుపై 82,320 ఓట్ల మెజార్టీతో ఆలపాటి గెలిచారు. నా మీద అనేక రకాలైన ఆరోపణలు, ఏదో పాముకుందామని చెప్పి నన్నేదో భూతంలాగా చూపించాలని ప్రయత్నించినటువంటి ప్రత్యర్థులకి కేవలం 63,000 ఓట్లతో సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరోవైపు హోరాహోరీగా సాగిన ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన పీఆర్టీయూ అభ్యర్థి గాదే శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. ఏపీడీఎఫ్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మపై ఆయన 2వ ప్రాధాన్యత ఓట్లతో గెలిచారు. టీచర్ల ఎమ్మెల్సీ స్థానంలో 10 మంది పోటీ చేయగా 8 మందిని ఎలిమినేట్ చేయడంతో శ్రీనివాసులు నాయుడు గెలిచారు. సమీకరణలు ఏమైనా గెలడమే ముఖ్యం. నా ఉపాధ్యాయుల అందరి సహకారంతో నేను గెలిచాను. పీఆర్టీ సంఘానికి మిగతా సంఘాలన్నీ క్రోడీకరించడం వల్ల ఈ విజయం సాధించబడింది. 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో ఇటు విద్యావంతులు, అటు ఉపాధ్యాయులు కూటమి బలపరిచిన అభ్యర్థులకు జైగొట్టడంతో సీఎం చంద్రబాబు సుపరిపాలనకు ఈ ఫలితాలు నిదర్శనమని కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు.